అలాగే పాత్రికేయులకు, కళాభిమానులకు అలాగే నా అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఎందుకంటే ముఖ్యంగా నేను ఒక అనంతపురం జిల్లా శాసనసభ్యుడు కావడం, అలాగే అనంతపురం జిల్లా అంటే నందమూరి వారి కిల్లా, అదందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో నాన్నగారు ఒకసారి పదవీచ్యుతుడు అయినప్పుడు అప్పుడు కొత్త చెరువు అక్కడి నుంచి ఒక ఉద్యమం లేవదీసి బయలుదేరి మనకి తిరిగి చాలామంది ఎందరో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణార్పణలు చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం కొత్త చెరువు. అలాగే ఆ పక్కన బుక్కపట్నం, అలాగే మిగతా ఈ యొక్క అనంతపురం జిల్లా యొక్క ఈ చారిత్రాత్మక చిత్రం అంటే మన కదిరి, మన ఆంధ్ర రాష్ట్రంలో కదిరి, అనంతపురం జిల్లాలో కదిరి సమీపంలో ఉన్న ఈ దూటిబయలు ఇక్కడ ఒక 4 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ 6 ఎకరాల్లో 6 ఎకరాల విస్తీరణ గల ఈ మర్రిమాను, తిమ్మమామ మర్రిమాను అటువంటి ఈ యొక్క చారిత్రకమైన 13-14 శతాబ్దంలో జరిగిన ఈ యొక్క కథను, చారిత్రాత్మక కథను ఒక చిత్రరూపంలో మన ముందు తీసుకొచ్చిన ఈ యొక్క బృహత్ ప్రయత్నాల్లో ఒక సమితి కావడం, ఒక భాగం కావడం నా పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా నాకు ఈ మన తెలుగు భాష అన్న, సంస్కృతి అన్న, సంప్రదాయాలన్నా, ఈ చరిత్ర అన్న నేను చెప్పుకోసుకుంటాను. ముఖ్యంగా నాకెంతో ఇష్టం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా పుట్టడం, అలాగే అది నాకు వారసత్వంగా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ మరి మనకు తెలిసిందే, మరి ఒకప్పుడు ఈ యొక్క సంస్థానాధీశుడైన ఆయన చెన్న వెంకటరాయలు వారు, తర్వాత మంగమ్మ గారి అమ్మాయి, ఆవిడ ఎంతో ఆవిడ పిల్లలు లేనప్పుడు వారంతా వెంకటస్వామిని కోరగా ఈవిడ పుట్టడం, ఆవిడకి ఆ పేరు పెట్టడం, అలాగే తర్వాత ఇప్పుడు సుమారుగా 1394లో ఆవిడ పుట్టడం, అలాగే ఆవిడ బాలవీర నాయకుడు అంటే ఇక్కడ గుట్టిబయలు, అక్కడ ఆవిడ ఆయన్ని పెళ్లి చేసుకోవడం, అక్కడికి వెళ్ళడం, మళ్ళీ తర్వాత అక్కడ ఆవిడ ఒక భర్తకి భార్యగానే కాకుండా మనం ఎలాగైతే మన భరతమాతను ఒక మాత అని పిలుస్తాం, స్త్రీ రూపంలో స్త్రీని గౌరవించడం నాన్నగారి నుంచి అది వస్తున్న ఆనవాయితీ. మొదట్లో ఆయన ఎప్పుడు ఎన్నికలకి వెళ్ళినా కూడా ఆయన ముందు మా తెలుగింటి ఆడపడుచులని సంబోధిస్తూ ఉండేవారు. అలాగా ఈరోజు ఒక స్త్రీకి ఉన్న అన్ని కోణాలు అంటే కార్యేషు తాస్య కరణేషు మంత్రి భోజేషు మహాత్య శరణేశ్వరంబ రూపేషు లక్ష్మి క్షమయ ధరిత్రి అన్నట్టు మరి ఆవిడ కూడా ఆ భర్త అనారోగ్య పాలైనప్పుడు ఆవిడ ఒక సాధర్మచారిణిగా, అలాగే ఒక సామాజిక బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తూ భర్త స్థానంలో. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.